आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु पूर्णानंद महाराज की जय। నమస్కారం. ఒక భక్తులు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. సాయినాథుని ప్రాతకాలం నుంచి రాత్రి వరకు ఎలా పూజ చేయాలి, గురుదక్షిణ భిక్షలు ఎలా జరపాలి? అంటే బాబాని ప్రాతకాలం నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా పూజ చేయాలి, గురుదక్షిణ భిక్షలు ఎలా జరపాలి అంటే ఏదో ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి అట్లా పూజ చేయటమా, లేకపోతే చేసే విధానం ఎట్లా ఉండాలి అంటే దానికి మాస్టర్ గారు చెప్తున్నారు. శ్రీ సాయి ఎప్పుడు ఎల్లడలా ఉంటారు, ఇప్పుడు కూడా ఎల్లడలా అంతటా ఉంటారు. కానీ ఆ విషయం గుర్తుపెట్టుకున్న వారికి గుర్తుపెట్టుకున్నంత ఫలితం ఉంటుంది. అంటే మనం ఎన్ని చేస్తూ ఉన్నా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆయన ఎప్పుడు, బాబా ఎప్పుడు ఎల్లడలా ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన చుట్టూ ఉన్నారు, మన లోపల బయట ఉన్నారు అని. మనం దాన్ని ఎంతగా గుర్తుపెట్టుకుంటామో అంత ఫలితం ఉంటుంది. ఎంత గుర్తుపెట్టుకుంటే అంత ఫలితం అంటున్నారు. పొద్దున పారాయణ చేసేసామండి, అయిపోయింది, ఇంక తర్వాత అంతా మన ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాం. మళ్ళీ రేపు పొద్దున పారాయణ చేస్తాం, ఆ కొంచెం సేపే మనసు అక్కడ పెడతాం, మిగిలిందంతా మన ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాం అనుకోండి. అంటే ఏంటి, ఆయన విస్మరించి మనం రోజంతా కూడా గడుపుతున్నట్టుగా. అంటే ఏదో సాధన అంటేనో, లేకపోతే మనం ఆధ్యాత్మిక జీవితం అంటే ఒక పావు గంట, అరగంట, గంట సేపు దాన్ని కేటాయించి మిగిలిందంతా మన ఇష్టం వచ్చినట్టుగా ఉండటం కాదు. ప్రతి నిమిషం కూడా వారి స్మరణలో, వారి సన్నిధిలోనే ఉన్నాము, అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అని గుర్తుపెట్టుకొని జీవించగలగాలి. అది గుర్తుపెట్టుకుంటే దాని ఫలితం అంత ఉంటుంది, లేకపోతే మనం తప్పుడు పనులే చేస్తూ ఉంటాం. అందుకే బాబా నీళ్ళన్నీ కూడా మాస్టర్ గారు అంటారు, ఏది చూసినా వారిని గుర్తు చేసేట్లుగానే ఉంటుందట. చంచలమైన మనస్సు గల పామరులకు బాహ్యమైన విషయాల ప్రభావమే ఎక్కువగా ఉండి ఆ విషయం గుర్తుండదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళందరికీ కూడా అంటే మనసు స్థిరమై నిశ్చలమై అంతటా ఆయనే ఉన్నారు అని గుర్తుపెట్టుకొని మన జీవితం అంతా కూడా వారి స్మరణలోనే గడపాలి. ఉంటున్నది అలాగే, కానీ అది గుర్తుపెట్టుకోగలగటం, అనుభవంలోకి తెచ్చుకోవటం. అట్లా కాకుండా చంచలంగా ఉంది మనసు, రకరకాలుగా ఆలోచనలతో పరిగెడుతూ ఉంది ఎన్ని ఉన్నా కానీ. అట్లాంటి పామరులకు బాహ్యమైన విషయాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంతసేపటికి మనం ఏది గుర్తుపెట్టుకుంటే మనకు శ్రేయస్సు కలుగుతుందో ఆ విషయాన్ని కూడా వదిలివేసి, ఎందుకని మనకి స్థిరంగా మనసులో నిలబట్టడం చేత కాదు. చిన్నప్పటి నుంచి మనకు ఆ అభ్యాసం లేకపోవటం వల్ల, దాని ప్రాముఖ్యత, దాని అవసరం కూడా తెలియకపోవటం వల్ల మనకేమైంది, ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం. అందువల్ల ఏమవుతుందంటే మన మీద బాహ్యమైన బయట విషయాల యొక్క ప్రభావమే ఎక్కువగా ఉండిపోవటం వల్ల ఆ విషయం గుర్తుండదు. చూడండి, మందిరంలోకి వెళ్తాం, మొదటి 2 నిమిషాలు లోపలికి వెళ్ళి దర్శనం చేసినంత వరకు అట్లా వెళ్ళి ఏదో శ్రద్ధగా ఉన్నట్టుగా ట్రై చేస్తాం. ఆయనకి దర్శనం నమస్కారం పెట్టుకుని బయటకు రాగానే మన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడటమో ఇంకోటో అక్కడికి వెళ్ళినా మళ్ళీ అదే చేస్తాం. నిన్న అక్కడికి వెళ్ళామండి, నిన్న ఇక్కడికి వెళ్ళామండి, ఆ హోటల్కి వెళ్ళామండి, ఇక్కడ తిన్నామండి, వెకేషన్కి వెళ్ళామండి, అంటాను తప్పించి బాబా మందిరంకి వెళ్తే ఆయన గురించి 2 లీలలు చెప్పుకోవటం కానీ, లేకపోతే బాబా లీలలో మనకి మనసు ఇలా ఆనందపడిందని కానీ, లేకపోతే వారు ఎంత గొప్పగా ప్రేమగా చేశారని కానీ మనం ఏం చెప్పుకోం. దానివల్ల ఏమవుతుంది, బయట వాళ్ళు అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు, లేకపోతే వాళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు దగ్గరే ఉంటుంది తప్పించి అలాంటి బాహ్యమైన విషయాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గుర్తుండదు. ఆయన ఎల్లెడలా ఎప్పుడు నా లోపల బయట ఆయనే ఉన్నారు, అన్ని జీవుల రూపాల్లోనూ అని. కనుక రోజంతా తమకు సద్గురు యొక్క సాన్నిధ్యం ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవడానికి ఆలంబనగా మూర్తి పూజ విధించబడింది. రోజంతా కూడా బాబా యొక్క సన్నిధిని, మనం వారి యొక్క సాన్నిధ్యంలోనే ఉన్నాం, మనం గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా. కానీ ఆ విషయం గుర్తుంచుకోవడానికి ఒక ఆలంబనగా, ఆధారంగా మనకి ఏంటంటే మూర్తి పూజ విధించబడింది. ప్రత్యక్షంగా సాయినాథుడు మనతో ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ సేవలు చేస్తామో. చూడండి, ఇప్పుడు బాబా వచ్చి మన ఇంట్లో ఉంటే మనం మామూలుగా ఆయన పటానికి చేస్తున్నట్టుగానే ఉంటామా? బాబా ఇప్పుడు పూజ చేశాం కదా, మేము తర్వాత వస్తామని అనం. నెక్స్ట్ ఏం చేయాలి, బాబాకి ఏం కావాలి, ఏం చూడాలి,
లేకపోతే బాబా ఏం చెప్తారో అక్కడ కూర్చుందాం, వారి సన్నిధిలో ఉందాం అనిపిస్తుందే కానీ ఎవరికైనా బాబా వచ్చారు కదండి, పొద్దున పూజ చేశాం కదండి, బాబా కాఫీ చేశాం కదా, మళ్ళీ మధ్యాహ్నం దాకా బాబా పిలవరు ఆకలి అయితే అనుకుంటామా? లేదా సమయం మనం ఎలా గడుపుతాం అనేది. అందుకని బాబా మనం అందుకని రోజు పటం ఉంటే ఎట్లా ఉండాలట భావం అంటే మనలో ఇది పెరిగే కొద్దీ బాబా ప్రత్యక్షంగా ఉన్నారు, ఉంటే ఎలా చేస్తామో అలానే చేయాలి. బాబా మనతో ప్రత్యక్షంగా ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ సేవలు చేస్తామో వాటిని మందిరంలోనే మూర్తికి అలానే చేయాలి. నిద్ర లేవగానే ఎంతటి మహనీయుడు మన చెంతనున్నాడో గుర్తు రావాలి. నిద్ర లేవగానే మనకి బాబా అంతటి మహనీయుడు మన చెంతనే ఉన్నారు, నాకు నా పటానికి భేదమే లేదని అనుభవాలు ఇస్తూనే ఉన్నారు, ఎన్నో అనుభవాలు ఇస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం, దాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నాం కాబట్టి మనకి ఆ భావం నిలవట్లేదు. కానీ లేవగానే మనకి ఏం గుర్తుకు రావాలట, మనం జీవించి ఉన్నామంటే అది బాబా దయ వల్ల. ఫస్ట్ పాయింట్, ఆయనే మనలో పనిచేయకపోతే మేల్కోవటం ఉండదు. అలాంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని అలాంటి కృతజ్ఞత చెల్లించుకోవడం కోసమైనా మొదటి నమస్కారం ఆయనకి చేయటం. అందుకని నిద్ర లేవగానే ఎంతటి మహనీయుడు మన చెంతనున్నాడో గుర్తు రావాలి. అదే ప్రాతస్మరణమైన ధ్యానం. నిద్ర లేవగానే వారు గుర్తుకు రావాలి. తర్వాత సర్వము సిద్ధం చేసి నిత్యకృత్యానికి నిద్రలెమ్మని ప్రార్థించాలి. బాబాని సేవ ఎందుకు చేస్తున్నాం, వారు మనతో ఉన్నారు, ఎప్పుడు మనతోనే ఉన్నారు, వారికి ఏం సేవలు చేయాలో అది చేస్తున్నాం. అంతే తప్పించి నేను కాఫీ ఇవ్వకపోతే బాబాకి కాఫీ ఎవరు ఇస్తారండి, ఆయనకి పాపం కాఫీ కూడా లేవు అంటానికి లేదు. మనం చేసే సేవ మన కోసం చేసుకుంటున్నాం. అంతే తప్పించి నాకు కుదరకపోయినా ఆయన కోసం చేస్తానండి, ఆయన అడిగారు వచ్చి అమ్మ లేచిపెట్టి అమ్మ అని తెచ్చిపెట్టుకున్నది మనం. వారి సాన్నిధ్యాన్ని అనుభవించి ఆనందాన్ని పొందాలనుకుంటున్నది మనం. వారి పటం రూపంలో మన ఇంట్లో పెట్టుకొని చూపించుకోవడానికి కాదు కదా, అంతటి మహనీయుడు అక్కడ ఉన్నారని గుర్తుపెట్టుకొని మనం ఎలా ప్రవర్తిస్తాం. అట్లా ప్రతి సేవ వారు మన ఇంట్లోనే ఉంటే, ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు ఎట్లా చేస్తాం, అట్లానే మనం బాబాకి సేవలు చేయాలి. అది మనం మన కోసం చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్పించి నేను కష్టపడి నాకు టైం లేకపోయినా వెళ్ళానండి. చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని, అవగాహన లోపం వల్ల. ఆయన ఏదో వీళ్ళని అడిగితే వీళ్ళు వెళ్ళి అక్కడ సేవలు చేస్తున్నట్టుగా. పైగా బాబా చెప్పిన దాని ప్రకారం అయితే మన దేహం ఆయన సేవకే ఉందని తలంచి సేవ చేస్తేనే అది సేవ అవుతుందంట. నా ఇష్టం వాళ్ళు కుదురుతుందండి, రేపు కుదరదండి అంటూ ఉన్నాం అనుకోండి, మనం ఆయన సేవకు లేమని. అందుకని ఇవన్నీ ఎంతో ముఖ్యమైన విషయాలు అన్నమాట. నిద్ర లేవగానే ఎంతటి మహనీయుడు మన చింతన నుండి గుర్తు రావాలి. అదే ప్రాతస్మరణమైన ధ్యానం. తర్వాత సర్వము సిద్ధం చేసి నిత్యకృత్యానికి నిద్రలెమ్మని ప్రార్థించాలి. ఉదయహారతి ఎందుకు చేస్తామంటే అది మనం నిత్యకృత్యాలు తీర్చుకొని బాహ్యాంతరాలను శుద్ధి చేసుకొని, అంటే చూడండి బాహ్య అంతరాలను ఒక్క స్నానము ఇవనే కాదు, మనం మనసును కూడా అట్లా శుద్ధి చేసుకొని వారి సేవకు ఉపక్రమించాలి. అప్పుడు చేసే సేవనే 16 ఉపచారాలుగా పూజా విధానం రూపొందించబడింది. గృహస్థ ధర్మాలను నిర్వర్తించుకోవాల్సిన అవసరం వలన రోజుకు 2-3 సార్లు మాత్రమే పరిమిత సమయాలలో పూజ చేస్తాం. ఏమండి రోజంతా కూర్చుంటే ఎట్లా గడుస్తుందండి, ఆఫీస్కి వెళ్ళాలి, రావాలి, మధ్యాహ్నం ఉంటామో ఇంట్లో ఉండమో. అందరికీ మధ్యాహ్నం ఇంటికి వచ్చి వెళ్ళే అవకాశం ఉండదు కదా, మళ్ళీ పొద్దున వెళ్తే రాత్రికి వస్తాం. మనం ఎక్కడ చేస్తాం పూజ, బాహ్యంగా చేసే పూజలు ఇవన్నీ కూడా. అందుకని మాస్టర్ గారు గృహస్థ ధర్మాలను నిర్వర్తించుకోవాల్సిన అవసరం వలన రోజుకు 2-3 సార్లు మాత్రమే. మనం 2 సార్లు చేస్తే చాలా గొప్ప అనుకుంటాం. ఆ 2 సార్లు ఎందుకు తగ్గించారు అంటే మనకి గృహస్థ ధర్మాలు ఉన్నాయి, బయట వెళ్ళి పని చేసుకోవాలి, మిగిలిన పనులు చూసుకోవాలని. కాబట్టి అట్లా రోజుకు 2-3 సార్లు మాత్రమే పరిమిత సమయాల్లో పూజ చేస్తాం. కానీ పూజయే తన విధంగా గల అర్చకుడు. ఇప్పుడు మందిరంలో పూజారి ఉన్నాడు అనుకోండి, అతనికి జాబ్ ఏంటి, అతనికున్న అదృష్టం ఏంటి, సాధన ఉద్యోగం 2 ఒకటే. అది గుర్తించిన వాడికి ఫలితం. లేదనుకోండి వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉంటారు, శాలరీ తక్కువండి, అది తక్కువండి, ఇది తక్కువండి అని. అంటే ఏంటి, అక్కడ ఉండి కూడా ఆయన్ని సేవించడమే విధిగా ఉద్యోగంగా ఉన్నవాళ్ళు కూడా దాని గురించి చేయలేకపోయారు అనుకోండి మనసు పెట్టి. మనం అంటే ఉద్యోగానికి వెళ్ళి రావాలి, మన పనులు మనం చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ ఆయనకి చేయాలి. అసలు మన పనే ఆయనకి సేవ చేయడం లాగా ఉంది. అందుకని మాట్లాడారు పూజయే తన విధిగా కల అర్చకుడు కానీ లేక అవకాశం కలిగినప్పుడు మనం కానీ
ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసుకునే ఉపచారాలన్నింటినీ వారికి ఆయా సమయాల్లో చేయాలి. పూజ చేసాం కదండి అంటానికి లేదట. మనం ఉంటే మన సమయం ఉంటే ఇప్పుడు అర్చకుండా అంటున్నాం తేలిగ్గా, కానీ మనకి సమయం ఉన్నప్పుడు ఆ రోజుని మనం ఎలా గడుపుతూ ఉన్నాం, మనకి చేసుకునే సేవలన్నీ వారికి చేస్తున్నామా, ఆ ఉపచారాలన్నీ వారికి చేస్తున్నామా. ఇప్పుడు ఇంట్లో పెద్దవారు ఉన్నారనుకోండి, లేకపోతే మన తాతగారు ఎవరో ఉన్నారు, మనం కాఫీ పెట్టుకొని మన వరకు తాగేస్తామా, వారికి కూడా ఇచ్చి మనం తాగుతామా? అంటే ఎట్లా గుర్తుంటుంది? రోజంతా సమయం మన ఇంట్లోనే ఉన్నప్పుడు ఆ సమయం అంతా మన మనసుకి వారు గుర్తొస్తున్నారా? అందుకని మనం చేసుకునే ఉపచారాలన్నింటినీ ఆయా సమయాలలోనే చేయాలి. మన స్నానం అయ్యాక అంత వివరంగాను వారికి స్నానం చేయించాలి. మన స్నానం అయ్యాక అంత వివరంగాను వారికి స్నానం చేయించాలి. మన భోజనానికి ముందు అంత వివరంగాను వారికి నైవేద్యం ఇవ్వాలి. ఏదో పెట్టేసాం చూపించేసాం, లేకపోతే ఆయన ఎంత తింటారు ఇట్లాంటి మాటలు మనకు వచ్చాయనుకోండి, మనల్ని ఎవరన్నా భోజనానికి పిలిచి అలానే చెప్తే ఏమంటాం, మీరు ఎంత తింటారండి అని ఇంత పెట్టారనుకోండి, ఏంటి పరిస్థితి? అంటే మనకి అయితే ఎంత వివరంగా మనం చేసుకుంటామో, మనం ఏమంటాం, నాకు అది ఇష్టమండి, ఇది ఇష్టమండి, దీనిలో నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి, దానిలో అది వేసుకుంటే బాగుంటుందని ఎన్నిసార్లు తిన్నా దాని గురించి అదే ప్రీతితో మన వరకు వచ్చేసరికి చెప్పుకుంటున్నాం. అదే బాబాకి పెట్టేటప్పుడు మనం అలాంటి ప్రీతిని మనం చూపించలేదండి. బాబా ఇంకొంచెం తీసుకోండి, ఇది కూడా తీసుకోండి అని ఆ వడ్డించేటప్పుడు కూడా, నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఆయనకి ఏముందిలేండి 4 బాదం పప్పు లేకపోతే 4 జీడిపప్పు పెడితే సరిపోతుంది అనుకున్నాం అనుకోండి, ఎంత అన్యాయం. మనం 4 జీడిపప్పు 4 బాదం పప్పుతోనే మనం సరిపెట్టుకుంటే అలానే చేయొచ్చు. అంటే మనం ఎంత వివరంగా చేసుకుంటామో వారికి అంతే వివరంగా చేయాలి. ఇదంతా అవసరమా అంటే మీ శ్రద్ధ, మీ భక్తి ఎందుకోసం చేసుకుంటున్నారు. ఏమండి, నీ స్కూల్లో చేరాను, నేను చదువుకోవాలంటే, నువ్వు పాస్ అవ్వాలంటే చదువుకుంటావు, లేదు అక్కడే ఉండాలంటే చదువుకో. అట్లాగే మనం బాబాని సేవ చేసేటప్పుడు ఏమండి ఇంత విస్తారంగా చేయాలా? మనకి ఎక్కడ సాధ్యం అవుతుందండి? మనకు కావాలంటే మనం చేసుకుంటున్నామా లేదా? మన బిడ్డలకు కావాలంటే చేస్తున్నామా లేదా? అమ్మో వాడంటే నాకు ప్రాణం అండి, లేకపోతే పాప అంటే ప్రాణం అండి అని ఇక మిగిలినవన్నీ వదిలేసి చేస్తాం కదా మనం. ఆ మాత్రం కూడా ఆయన చేయరా అంటున్నారు. అంటే ఇది అవగాహనకు వచ్చినప్పుడు మనం చేసుకునే దాని పట్ల శ్రద్ధ, మనకు కలిగిన అదృష్టం. ఇలా చేయకుండా ఎంతోమంది కనీసం కృతజ్ఞత లేకుండా కూడా జీవించేస్తూ ఉంటారు. మనకి బాబా దయ వల్ల మాస్టర్ మనకి కృతజ్ఞత అంటే తెలిసింది కాబట్టి జీవించేటప్పుడు ఇలా జీవించాలి. కనుక మన భోజనానికి ముందు అంత వివరంగాను వారికి నైవేద్యం ఇవ్వాలి. భోజనం అయ్యాక నిజమైన సత్పురుషుడు పగలు నిద్రించడు. అందువలన భోజనం అయ్యాక మనం కూడా ఆయన సన్నిధిలో సద్గ్రంథ పఠనము, శ్రవణము చేయాలి. రాత్రి వారిని నిద్రపుచ్చాకనే మనం భగవత్ స్మరణతో నిద్రించాలి. ఇది మన శరీరాన్ని వారి సేవకు అర్పించడం అంటే. చూడండి, మన శరీరాన్ని వారి సేవకు అర్పించడం అంటే ఇదట. మనం చేసుకునే ప్రతిదీ ముందు వారికి ఆ సేవ చేసి ఆ తర్వాతనే మనం వారి బోధలు మననం చేసుకొని మన ప్రవర్తనను, మనోభావాలను సంస్కరించుకోవడమే, వారిని ధ్యానించడమే, మనసుని అర్పించడం అనే మంత్రపుష్పం. అంటే శారీరకంగా ఇట్లా చేస్తూ వారి బోధల్ని మననం చేసుకొని మన ప్రవర్తనని, మనోభావాలను సంస్కరించుకోవడమే, వారిని ధ్యానించడమే, మనస్సు నర్పించడమే మంత్రపుష్పం. అంటే వారిని ధ్యానించడం, వాటి గురించి స్మరించుకోవడం, ఇట్లా మనసుని అర్పించడమే మంత్రపుష్పం అంటున్నారు. వారి లీలలను, బోధనలను ప్రక్కవారికి తెలిపి లోక కళ్యాణానికి తోడ్పడడం, మహాత్ములను చక్కగా ప్రశ్నించి సద్విషయం తెలుసుకొనడం, సద్భావంతో సాటివారితో మాట్లాడటం వాచికమైన సేవలవుతాయి. ఎట్లా సేవ చేయాలి అంటే వాచిక సేవలు. ఇప్పుడు శారీరకంగా ఇట్లా చేస్తూ ఉన్నాం, ఇంత చేసి బయటకు వచ్చి మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, వాచిక సేవ చేయట్లేదు. అన్ని రూపాల్లో ఆయనే ఉన్న విషయాన్ని మనం విస్మరించి వాడు అట్లా అండి, వీడు ఎట్లా అండి, వాళ్ళు ఎవరండి, మనం అన్ని తక్కువ చేసి మాట్లాడితే కానీ మన ఈగో సాటిస్ఫై కాదు. పక్కన వాడు మనకన్నా మంచివాడైనా, మంచి సామర్థ్యం ఉన్నా కూడా ఏదో విధంగా వాళ్ళని పక్క వాళ్ళని తక్కువ చేయాలి, మనమన్నా చేస్తే కానీ మన ఈగో సాటిస్ఫై అయ్యి మనమే మనకంటే ఏం ఎక్కువ అంటూ ఉంటాం.
అంటే ఈ అహంకారం వల్ల ఇదంతా నేనే చేస్తూ ఉన్నాను అనే అహంకారం వల్ల. అందుకని వాచికంగా కూడా సేవ చేయటం అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా ఉండటం. మనం మాట్లాడేది ఎట్లా ఉండాలట అంటే బాబా లీలల్ని బోధల్ని పక్కన వాళ్ళకి తెలియజేయటం, మహాత్ముని చక్కగా ప్రశ్నించి సద్విషయాలు తెలుసుకోవడం, సద్భావంతో సాటి వారితో మాట్లాడటం. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బాబా అంటున్నారు అసూయను జయించాలి, అన్నిట్లోకి చాలా సులువు అన్నారు. కానీ మనకి తెలియకుండానే మనం ఎంత ప్రయత్నం చేసినా నాకు ఏమీ లేదండి అంటూనే ఉంటాం. కానీ మనకి తెలియకుండానే లోపల నుంచి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం గుర్తు చేసుకోవాలట, వాడు మన సొత్తు ఏమి లాక్కున్నాడు, వాడి కర్మను అనుసరించి వాడి ఫలితాన్ని పొందుతున్నాడు. సత్కర్మలు చేసుకుంటే వాడు పొందవలసింది పొందుతాడు, చెడ్డ కర్మలు చేసుకుంటే దాని ఫలితం వాడే అనిపిస్తాడు. వాడు బాధపడినప్పుడు మనం బాధపడం కదా, వాడికి ఏదన్నా మంచి జరిగితే మనం ఓర్చుకోలేకపోతాం. అంటే మనం మాట్లాడేటప్పుడు కూడా సద్భావంతో మాట్లాడటం ఎంతో అవసరం అంటున్నారు. అంటే మనం చేసుకునే చాలా పాటి సాధనా ఫలితం తేలిగ్గా దేంతో పోతుంది అంటే కేవలం వాక్కు వల్ల పోతుందట. అందుకని దాన్ని నియంత్రించుకోవటం, మాట్లాడితే వారితో మాట్లాడటం కోసమే, వారి గురించి చెప్పడం కోసమే. లేదు మనకే ఎవరికో పనికొచ్చే విషయాలు మాట్లాడుకోవటం సాధ్యమవుతుందా అండి అన్నాం అనుకోండి, మనం ఇందులోంచి బయటపడాలనుకుంటున్నామా లేదా అనేది మనకి చూసుకోవాల్సింది. నేను ఎక్కడ చేస్తామండి అన్నాం అనుకోండి, మన స్కూల్లో చేరినప్పుడు ఒక్కొక్క తరగతి పెరుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు కష్టతరం అవుతూ ఉంటుంది. సాధన కూడా అంతే. మొదట్లో ఊరికే నీళ్ళు వినేసి ప్రసాదం తీసుకుంటే బాగానే ఉందనిపిస్తుంది. కానీ తర్వాత జీవితంలో సాధన చేయకపోతే ఏముంటాం, మన స్కూల్లోకి వెళ్ళో కాలేజీకి వెళ్ళో ఫస్ట్ గ్రేడ్ స్టాండ్లోనే ఉండాలంటే కుదరదు కదా మనకి. అంటే సాధనలో కూడా తర్వాత వీటిని అవగాహన ఏర్పరచుకొని మనం ఆచరించటం, ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం, ఇన్ని రూపాల్లో ఉన్నది ఆయనే అని అది గుర్తుపెట్టుకొని మనం ఎవరితో ఎట్లా మాట్లాడినా అది ఆయనకే చెందుతుంది అనే విషయం గుర్తుపెట్టుకొని సాటివారితో సద్భావంతో సాటివారితో మాట్లాడటం వాచికమైన సేవలు అవుతాయట. ఇట్టి శ్రద్ధతో జీవితం అంతా గడపడమే మానసికమైన దక్షిణ. బాబాకి దక్షిణ సమర్పించడం అంటే ఏంటట అంటే ఇలాంటి జీవిత విధానం, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నోరెత్తకుండా దాన్ని భరిస్తూ సద్గురువే తనకి ప్రసాదించాడు. ఎందుకు మన కర్మను అనుసరించి మనకి ప్రసాదిస్తూ ఉంటాడు. ఇంకా ఎంతతో రావాల్సింది తక్కువే ప్రసాదించి ఉంటాడు శిక్షపరంగా వచ్చేసరికి అని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ దాని గురించి ఆలోచన చేయకుండా మనం వారి ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నాం, మనకు జరిగే ప్రతిదీ వారికి తెలుసు అనే విషయం గుర్తుపెట్టుకొని మనం మానసికంగా ఇట్లాంటిది జీవితాన్ని గడపడమే మానసికమైన దక్షిణ. మనం ఆర్జించిన ధనాన్ని ఆయన బోధించి ఆచరించి చూపిన ఈ ధర్మంతో సాటి వారిని ప్రభావితులను చేయడానికి, నిరుపేదలకు పరమేశ్వరార్పణ బుద్ధితో అన్న వస్త్రాలు ఇవ్వడానికి వినియోగించడమే దక్షిణ సమర్పణ. చూడండి, అంటే బాబా దగ్గరికి ఎంతో డబ్బు వచ్చేది, మళ్ళీ సాయంత్రానికి జోబులు ఖాళీ చేసుకోండి లోపలికి వెళ్ళేవారట. అంటే ఆయనకి ఎంత డబ్బు వచ్చిందో లెక్క కూడా లేదు. కానీ ఆయన ఎట్లాంటి మహనీయుడు అంటే ఆయన జోబులో చేపెట్టి తీస్తే ఎవరికి ఎంత కావాలో అంతే వచ్చాయట. అసలు ఎంత అద్భుతం అండి అది. లోపల ఎంతన్నా ఉండనివ్వండి, రోజు చేపెట్టి తీస్తే తాతయ్యకి ఎంత ఇవ్వాలో అంతే వస్తాయి, శ్యామకి ఎంత ఇవ్వాలో అంతే వస్తాయి. ఒకరోజు ఒక నాణ్యం ఎక్కువ తక్కువ కాదు. కానీ ఎంత దక్షిణ వచ్చినా బాబా దగ్గరికి మొత్తం పంచివేయడమే. ఏమండి బాబా వెళ్ళిపోయిన తర్వాత మసీదులో పెద్ద నిధి దొరికిందండి అన్నోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకని ఆయన దాన్ని ఎలా సద్వినియోగం చేయాలో చేసి చూపించారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఆయన బాబా కేవలం మీరందరూ అట్లా దాన ధర్మాలకు ఉపయోగించండి, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టండి అని చెప్పట్లేదు. ఆయన అవన్నీ చేసి అవి ఆచరణలో చూపి చెప్తూ ఉన్నారు. అందుకని బాబా మనకి ఆచరణతో చూపినటువంటిది. అందుకని మనం ఆర్జించిన ధనాన్ని ఆయన బోధించి ఆచరించి చూపిన ఈ ధర్మంతో సాటి వారిని ప్రభావితులు చేయటానికి, నిరుపేదలకు పరమేశ్వరార్పణ బుద్ధితో, నిరుపేదలకు ఇచ్చినప్పుడు ఎట్లా ఉండాలట అంటే వాళ్ళలో ఉన్న పరమేశ్వరుడికి ఇస్తున్నాము. బాబా దగ్గర మన చేతిలో చూస్తాం, ఆయన ఎక్కడో నది స్నానానికి వెళ్ళాడు, ఎవరో ఒక భిక్షగాడు వచ్చి దక్షిణ కావాలన్నాడు, అతనికి పవిత్ర భావం కలిగి ఒక పావలా ఇచ్చాడట. షిరిడీకి రాగానే చెప్తున్నాడు, అదిగో నువ్వు అక్కడ ఇచ్చిన దక్షిణ ముట్టిందని చూపిస్తున్నాడు. అంటే ఎట్లాంటి భావం ఉండాలి, ఇది ఆయన సద్గురుకే చెందుతుందనే భావంతో ఇవ్వాలి. అంతే తప్పించి ఆయన ఏదో నాకు ఇచ్చాడండి, వాడు లేకుండా ఉన్నాడు కాబట్టి నేను ఇస్తున్నాను పుణ్యం వస్తుంది ఇట్లా మాట్లాడుకున్నాం అనుకోండి, రావాల్సిన ఫలితం కూడా పోతుంది.
అందుకని ఎలాంటి బుద్ధితో చేయాలి అంటే చేసే పని కూడా పరమేశ్వరార్పణమస్తు ఈ రూపంలో ఆయనకే చెందుతుంది. అంటే ఒకరికి ఇవ్వగలగడం కూడా అదృష్టం. కనుక ఏమండి అట్లా అనుకోవట్లేదండి, నేనేదో వేరేగా డబ్బులు వినియోగించాలనుకుంటున్నానండి అన్నాం అనుకోండి, అంతకంటే మంచిదైతే బాబాని ఆచరించి చూపేవారు కదా. బాబా ఏం ఆచరించి చూపారు? ఆకలి కొన్న వారికి అన్నం పెట్టు అన్నారంటే ఆయనే స్వయంగా బజారుకి వెళ్ళి దినుసులు తెచ్చి అన్నీ తీసుకొచ్చి కలిపి వంట చేసి పెట్టేవారట. శ్రమ చేసి మళ్ళీ గోధుమలు విసరటం, మసాలాలు ఊరుకోవడం, ఏదైనా కానీ బాబానే స్వయంగా దుని మీద చపాతీలు కాల్చి పెట్టేవారన్నారు. బాబా చేసిన పనిలో ఎక్కడన్నా చెప్పిన సూక్తిలో కానీ ఒక మాటలో కానీ ఆయన ఆచరించకుండా చేసింది మనకి ఎక్కడా కనపడదు బాబా చెప్పారు అంటే. అందుకని మనం కూడా మనకి శ్రేయస్సు కలగాలంటే మనం ఎలా సద్వినియోగం చేయాలండి అని అంటే మనకి మహనీయుల యొక్క ఆచరణే మనకి మార్గదర్శకం. బాబా ఎలా చేశారు, మాస్టర్ గారు ఎలా చేశారు, వాళ్ళకు వచ్చిన ఆ ధనాన్ని ఎలా సద్వినియోగం చేసేవారు, ఇచ్చేటప్పుడు మళ్ళీ మేము ఇస్తున్నాం అని ఇది ఉందా, అయితే పరమేశ్వరార్పణ వస్తున్న భావంతో ఇస్తున్నామా? అందుకని అట్లా పరమేశ్వరార్పణ బుద్ధితో అన్న వస్త్రాలు ఇవ్వడానికి వినియోగించడమే దక్షిణ సమర్పణ. మరియు భిక్ష జీవితంలో అనివార్యంగా కలిగే కష్ట నష్టాల నడుమ ఈ జీవిత విధానాన్ని మరవకుండటమే నిష్ఠ. బాబా దగ్గర నిష్ఠ సబూరి, శ్రద్ధ సబూరి అని ఉంటుంది. శ్రద్ధ అంటే ఎట్లా ఏంటట, నిష్ఠ అంటే ఏంటట అంటే జీవితంలో అనివార్యంగా కలిగే కష్ట నష్టాల నడుమ ఈ జీవిత విధానాన్ని మరవకుండటమే. జీవిస్తూ ఉంటాం, ఈరోజు బాగుంది, రేపు ఎలా ఉంటుందో తెలియదు, మళ్ళీ రేపు ఎల్లుండి బాగుండొచ్చు, రేపు కష్టం రావచ్చు, ఇంకోటి రావచ్చు. ఏమండి ఈ విజయం కుదరట్లేదండి, చాలా కాలంగా కష్టాల్లో పడ్డాం కనుక ఇప్పుడు ఇలా జీవించడం సాధ్యం కావట్లేదండి, అంతకుముందు అంతా బాగున్నప్పుడు బాగానే చేసామండి అంటానికి లేదట. జీవితంలో కలిగే అనివార్యమైన కష్ట నష్టాల నడుమ సుఖాలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి. కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి తొలగించుకునే ముందు మనం ఆలోచించుకోవాలట, ఎందుకు కలుగుతూ ఉన్నాయి. జీవిత విధానంలో మనం గతంలో చేసిన తప్పుల వల్ల వాటి ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈసారి అలాంటి అనుభవించకూడదు అనుకుంటే ఇప్పుడు తొలగించుకోవాలనుకుంటున్నాం, బాగానే ఉంది, కానీ మళ్ళీ ఎప్పుడు అలాంటివి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జీవన మార్గాన్ని పట్టుకోవాలి. అందుకని ఈ కష్ట నష్టాలు నడుమ ఈ జీవిత విధానాన్ని మనకి కష్టం రానివ్వండి, నష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, సంతోషాలు ఉండనివ్వండి, మనం జీవించే విధానం బాబా ప్రకటమైనప్పటి నుంచి చివరి దాకా వారు సమాధి చెందే వరకు వారి జీవన మార్గంలో కానీ జీవిత విధానంలో కానీ ఇంత మార్పు కూడా లేకుండా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన చెట్టు కింద కూర్చున్నా, బురదలో కూర్చున్నా, మట్టిలో కూర్చున్నా, తర్వాత తీసుకెళ్ళి మసీదులో కూర్చోబెట్టినా వారిలో మాత్రం ఇంత మార్పు కూడా లేకుండా ఆ బాబా ఇది అంతా కూడా ఒక సంస్థానంగా ఏర్పడి ఎన్నో వస్తూ ఉన్నా కానీ ఒక్క కంప్లైంట్ లేకుండా ఎట్లా ఉన్నారో బాబా అదే వైరాగ్యం, అదే జీవన విధానం చివరి వరకు. అంటే మనకు కూడా కష్ట నష్టాల నడుమని బాబా పూజ ఎప్పటి నుంచో చేస్తున్నారండి, కానీ కష్టాలు వస్తూ ఉన్నాయండి అంటే ఏంటి, మనకి ఇంకా అవగాహన కలగలేదని అర్థం. ఇప్పుడు చేస్తున్న పూజకి ఫలితం రేపు వస్తుంది, కానీ మనమేమనుకుంటున్నాం, నేను ఇప్పుడు పూజ చేస్తున్నాను కానీ ఆ కష్టాలు ఏంటోనండి, ఇబ్బందులు ఏంటో అండి అనుకుంటాం. అంటే మన అవగాహన లేకపోవటం వల్ల ఎందుకు కలుగుతాయి, అందుకే మాస్టర్ గారు అంటారు వీటి ముందు ఎందుకు కలుగుతాయి తెలుసుకోవాలి. దుఃఖం ఎందుకు కలుగుతుంది, కష్టాలు ఎందుకు కలుగుతాయి, కలగకుండా ఉండాలంటే ఏంటి, దుఃఖ విముక్తి అంటే ఏంటి తెలుసుకొని అందుకోసం ఆధ్యాత్మికత. మనం అడిగేవి చిన్నవి పెద్దవి ఆయన తీర్చొచ్చు తీర్చకపోవచ్చు, కానీ దుఃఖ విముక్తిని కలిగించి మనల్ని ఈ చక్రంలోంచి పడేస్తే ఆయన మాత్రమే. అందుకోసం వారిని పట్టుకున్నాము. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఎన్ని ఒడిదుడుకులున్నా కానీ ఈ జీవన మార్గంలో నుంచి విడిపడకుండా ఆయనే సర్వం అని అంటిపెట్టుకొని జీవించడమే వారికి మనం నిష్టగా ఉండటం అంటే. మనం ఏమనుకుంటాం నిష్ట అంటే వేరే అర్థం తీసుకుంటాం. శ్రద్ధ నిష్ట అన్నా కూడా మనం అందుకే అంటారు అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని జీవించడమే శ్రద్ధ. మర్చిపోకు దక్ష అన్నారు అని అంటారు మాస్టర్ గారు. అంటే ఏంటి, మనం ఎలాంటి సన్నివేశాలను ఉండనివ్వండి, ఎలాంటి పరిస్థితులైనా ఉండనివ్వండి, కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, లేకపోతే పట్టుకోలేని సంతోషం కానివ్వండి, ఏది వచ్చినా కానీ మనం ఈ జీవన విధానంలోంచి మారకుండా అలా ఉండడమే నిష్ట.
నిష్ఠా సబూరీలతో జీవించడం అంటే. ఇలా జీవిస్తే అవాంఛనీయ మనోభావాలకు తావుండదు. క్రమంగా ఇంద్రియ మనోజయం దానికే అదే సిద్ధిస్తుంది. ఎందుకని బలం వారి మీద ఉంది, మనసు వారి మీద ఉంది. జీవించే విధానంలో ఉన్నప్పుడు మనం ఇంద్రియ చాపల్యం ఇవన్నీ తగ్గి ఇంద్రియ మనోజయం, ఇంద్రియాల్ని జయించే స్థితికి అదే సిద్ధిస్తుందట. ఇలా చేయగలగాలంటే ఏం చేయాలి అంటే తరచుగా వారి చరిత్ర పారాయణ, బోధలు మననం చేస్తూ ఉండాలి. చరిత్ర పారాయణ చేసి వారి బోధల్ని మననం చేస్తూ ఉండాలి. అప్పుడే కదా మనం ఆచరణలోకి తెచ్చుకోగలం. ఇలా కాని పూజ వ్యర్థం. ఇవేమి లేవండి, ఏదో పూజ చేశానండి, ఆయన పిలిచాను, వచ్చాడు, 4 మంత్రాలు చదివాడు, నా దక్షిణలు ఇచ్చాడు, అయిపోయింది. ఆయన ఏదో చెప్పాడు, మీకు చాలా ఫలం వస్తుంది అన్నాడు, దక్షిణ సమర్పించాం, తృప్తిగా అయిపోయింది అనుకున్నాం అంటున్నాం. కానీ చేసిన వాడికి కానీ, చేస్తూ ఉన్నవాడికి కానీ, ఎవరికైనా అక్కడ భావం నిలిచి మనం స్వయంగా చేస్తూ ఉన్న పూజ ఆ మూర్తికి చేస్తున్నామన్న భావంతో చేస్తూ ఉన్నామా, సాత్వికంగా చేస్తూ ఉన్నామా, ఇలాంటి శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉన్నామా? ఇది కనుక కాకపోతే మనం అనుకుంటున్నాం భలే చేస్తూ ఉన్నామని, కానీ ఏదో అంతా చింద్రవందరగా రాసి పేపర్లన్నీ నింపేసి నేను చాలా 10 పేపర్లు రాశానండి, నాకు స్టేట్ ఫస్ట్ వస్తుంది అన్నాడు అనుకోండి, వాడు పాస్ అవుతాడో కూడా తెలియదు. అంటే ఏంటి, సరిగ్గా చేస్తేనే అది మనకి ఫలితం ఇస్తుంది. ఆ ప్రశ్నకి ఏమి రాయాలో అది రాసి పరీక్షలో మనం రాస్తే తప్పించి ఊరికే పేపర్ నింపితే మనకి మార్కులు రావు. మనం అనుకుంటాం కష్టపడి పైనుంచి కింద దాకా రాసామండి, 2 పేజీలు రాసామనుకుంటాం. అందులో విషయం లేకపోతే ఎట్లా అయితే మనకి మార్కులు రావో, మనం చేసే పూజలో కూడా ఈ శ్రద్ధ, సబూరి, నిష్ఠ, మానసికమైన దక్షిణ ఇవన్నీ లేకుండా, చేసే మూర్తి పట్ల శ్రద్ధ లేకుండా, వారి సర్వవ్యాపకత, సర్వజ్ఞతల పట్ల లేకుండా మనం చేస్తే ఆ పూజ ఏమవుతుంది అంటే వ్యర్థం, ఫలితం ఇవ్వదు. క్రమంగా లౌకిక విషయాల ప్రాబల్యం ఎక్కువై పూజ యాంత్రికము, నిర్వీర్యము అవుతుంది. అందుకని రోజు సమయం కుదుర్చుకొని మనం వివరంగా చేసుకోవాలి పూజ. నాకు రోజు అలవాటండి యాంత్రికంగా అట్లా చేసామనుకోండి, మెకానికల్గా. నామాలు ఎందుకు చేస్తారు, అర్చన ఎందుకు చేస్తారు మనకి తెలియదు. మందిరంలో వెళ్తే అర్చన చేయించుకోండి అంటారు. మనం ఏదో అర్చన టికెట్ కొనుక్కుంటాం, ఆయన ఏదో చేస్తారు, మనం తీసుకొని వచ్చేస్తాం. ఎందుకు చేసాము అర్చన తెలియదు, నామాల యొక్క అర్థం తెలియదు, నామస్మరణ ఎందుకు చేయాలో తెలియదు. ఆయనకి అన్ని నామాలు ఉంటే మనం ఎందుకు ఈ నామాలు స్మరిస్తున్నాం, ఆ దివ్య గుణాలని ఎలా మనలో తెచ్చుకోవాలి అంటే ఇవేమీ తెలియకుండా మనం చేస్తూ ఉంటే పూజ మనకి వ్యర్థం అవుతుంది. పైగా లౌకిక విషయాల ప్రాబల్యం ఎక్కువై పూజ కూడా మనకి యాంత్రికం అవుతుంది, నిర్వీర్యం అవుతుంది. చేస్తూనే ఉన్నామని మనం అనుకుంటున్నా అది వేస్ట్ అయిపోతూ ఉంది. నిరంతరం పూజ చేయవాడు అవడం మాని పూజకు అరి లేక శత్రువు అవుతాడు. పూజారి అంటే నిరంతరం సేవ చేసేవాడన్న అవుతాడు. అట్లాగే అరి అంటే లేక శత్రువు అవుతాడు అంటారు. అదే ఇది పూజారికి అంటే మనం పూజిస్తుంటే మనమే పూజారి. అందుకని వారిని ఎలా చేయాలి అంటే శారీరకంగా, మానసికంగా నిష్ఠాసబురుడు ఎలా సమర్పించాలి. పైగా బాబా ప్రత్యక్షంగా మనతో ఉంటే మనం ఎలా వారికి సేవ చేస్తామో అలా చేయాలి. అంటే మనం చేసుకునే ప్రతి సేవ వారికి చేసి మనం చేసుకోవాలి. మన స్నానం ముందు మనం చేసి శుద్ధి అయ్యి వారికి స్నానం చేయించాలి. మనం భోజనం అవుతుందంటే, ఆకలి అవుతుందంటే నేను తినేసి బాబాకి పెడతా అన్నాం అనుకోండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అందుకని ఏది చేస్తూ ఉన్నా వారు గుర్తుకు రావాలి. ఇంకా అయ్యో మా బాబాకి ఇంకా నైవేద్యం పెట్టలేదు అంటే మనం అట్లా ఎలా గుర్తుపెట్టుకుంటే, ఎంత గుర్తుపెట్టుకుంటే అంత ఫలితం అంటున్నారు మాస్టర్ గారు. బాబాని రోజంతా ఎలా సేవించాలంటే వారు ఒకటే మాట, వారు మనతో ప్రత్యక్షంగా ఉంటే మనం వారికి ఎలా సేవ చేస్తామో, మనకు చేసుకునే ఉపచారాలన్నీ ఎలా చేస్తామో అలా వారికి చేసి మనం చేసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.